ఎర్రగొండపాలెం నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మంత్రులు లోకేష్ గారు, గొట్టిపాటి రవికుమార్ గారు, బాల వీరాంజనేయ స్వామి గారి చొరవతో కోట్లాది రూపాయలతో అభివృద్ధికి బాటలు వేస్తున్నాం. పుల్లల చెరువు మండలం పిడికిటివారిపల్లి గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు గారు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా పాల్గొన్నారు. ఎర్రగొండపాలెంలో ఆడపిల్లలకి 6 కోట్ల రూపాయల నిధులతోటి హాస్టల్ నిర్మాణానికి భవనం మంజూరు చేసినటువంటి పరిస్థితి ఈ 8 నెలల్లోనే వచ్చిందని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. నేను ఒక రాజకీయ నాయకుడు లాగా, లేకపోతే ఒక ఎమ్మెల్యే లాగా, మంత్రులు లాగా ప్రవర్తించట్లేదు. నేను ఒక కార్యకర్తలాగా హాస్టల్స్ కి వెళ్తా ఉన్నాను. ఆడపిల్లలు చదువుకుంటా ఉన్నారు. తల్లిదండ్రులందరూ కూడా మరి ఉద్యోగస్తుల మీద, అక్కడ ఉన్నటువంటి వార్డుల మీద నమ్మకంతో హాస్టల్ చేర్పిస్తా ఉన్నారు. హాస్టల్లో వాళ్ళ పరిస్థితులు ఎట్లా చెప్పేసి 5 మండలాల్లో నేను హాస్టల్ చూస్తా ఉన్నా. ఈ 8 నెలల్లోనే 2 లక్షలతోటి హాస్టల్ రిపేర్లు కూడా నేను డబ్బులు మంజూరు చేసి ఈ రోజు రిపేర్లు చేస్తున్నామని చెప్పేసి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా దోర్నాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకి స్థలం లేకపోతే ప్రభుత్వ స్థలాన్ని కూడా మంజూరు చేసినటువంటి చరిత్ర ఈ 8 నెలల్లోనే కూటమి ప్రభుత్వం అనేది మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగిందని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. అదే కాదు, ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎంతో మంది చెంచులు ఉన్నారు, సుగాలీలు ఉన్నారు. ఆ యొక్క తండాల్లో, అడవుల్లో ఉండే వాళ్ళకి కరెంటు లేదు. మన అదృష్టం, ఈ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రిగా గొట్టిపాటి రవికుమార్ గారు ప్రమాణ స్వీకారం పెట్టాం. ఎర్రగొండపాలెం అదృష్టం అని చెప్పి మీ అందరి దృష్టి తీసుకొని వస్తా ఉన్నా. ఆయన విద్యుత్ శాఖ మంత్రి అయిన తర్వాత ఎక్కడెక్కడ ఉన్నటువంటి చెంచుగూడల్లో, లంబాడి తండాల్లో ఈ రోజు కరెంటు ఎక్కడ కూడా లేదు అని చెప్పేసి ప్రతి ఒక్క చోట కరెంటు లభించినటువంటి చరిత్ర ఈ 8 నెలలనే కూటమి ప్రభుత్వానికి సాధ్యమైందని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. నేను ఒకటే అడుగుతా ఉన్నా, నేను 8 నెలల్లో మన అధికారం వచ్చిన తర్వాత ఎక్కడ ఏ వైసీపీ సర్పంచ్ నేను బాధ పెట్టలేదు, ఇబ్బంది పెట్టలేదు. వైసీపీ ఎంపీటీసీల్ని ఇబ్బంది పెట్టలేదు, బాధ పెట్టడం లేదు. నేను అందుకనే ఈ మండలంలో ప్రత్యేకించి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీపీని ఈ మధ్య కాలంలోనే మనం తెలుగుదేశం పార్టీ కండవేయటం జరిగింది. ఎందుకేసామంటే మా స్వార్థం లేదు. ఇక్కడ గ్రామాల అభివృద్ధి జరగాలంటే మండల తీర్మానాలు కావాలా. సర్పంచులు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, వైసీపీ సర్పంచులు కూడా ఎక్కడ కూడా మీ మీద మేము వివక్ష లేదు, కక్ష లేదు. మీకు ఉన్నటువంటి నాయకుడే మిమ్మల్ని రెచ్చగొట్టి మాకు దూరం చేస్తున్నాడని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. మనమందరం కలిసి ప్రజలు ఇచ్చిన తీర్పుని శిరసా వహించాలి. మిమ్మల్ని ప్రజలు సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా ఎందుకు గెలిపించారు? గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి తరఫున మీరందరూ నిలబడి గెలిచారు. ఎక్కడ కూడా మీకు రావాల్సిన నిధులు కూడా జగన్మోహన్ రెడ్డి వేరే పట్లకు కేటాయిస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాకనే ఈ రోజు సర్పంచులు నిధులు వస్తున్నాయని చెప్పేసి మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. అందుకనే రాజకీయాలు కాదు, మన అభివృద్ధి అవసరం, మన సంక్షేమం అవసరం, మన చదువుకున్న బిడ్డలకి ఉద్యోగాలు అవసరం. అందుకనే రేపు గాని వచ్చే నెలలో గాని మన నాయకుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఏదైతే సూపర్ 6 లో రైతు భరోసా ఇచ్చామో రైతు భరోసా తొందరలోనే రైతాంగానికి ఇవ్వబోతున్నామని చెప్పేసి మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా తల్లికి వందనం ఇచ్చాం, అనధికారంలో చెప్పాం. ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుకునే వాళ్ళంటే ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. త్వరలోనే 1-2 నెలల్లోనే తల్లికి వందనం కార్యక్రమం కూటమి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారని చెప్పేసి మీ అందరి దృష్టికి నేను తీసుకొని వస్తూ మనమందరం కూడా గ్రామాల అభివృద్ధి కోసం పోరాటం చేయాలి. మనకు ముఖ్యంగా ఈ రోజు పుల్లల చెరువు మండలంలో నీటి ఎద్దడి విపరీతంగా ఉంది. ఈ నీటి ఎద్దడి పోవాలంటే మనకు వెలుగొండ ప్రాజెక్టు కావాలి. మన ముఖ్యమంత్రి గారు నిన్న మార్కాపురం వచ్చినప్పుడు కూడా చెప్పారు, త్వరలో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు, తాగునీరు ఇస్తామని చెప్పేసి మాట చెప్పడం జరిగింది. నిన్న బడ్జెట్ లో దగ్గర 400 కోట్ల రూపాయలు మనం బడ్జెట్ కేటాయించాం. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు మాట్లాడతాడు,
400 ఏం సరిపోతాయి, చాలా వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి కదని. మరి నువ్వే జగన్మోహన్ రెడ్డి పక్కన ఆయన వెలుగొండ ప్రాజెక్టు జాతికి అంకితం చేసినప్పుడు మరి పూర్తిగా లేసారి దీనికి ఇంకా డబ్బులు కావాలి, పని ఉన్నాయి, చేయాల్సిన పనులు ఉన్నాయని చెప్పేసి మీరు చెప్పకుండా ఆ రోజు ప్రజలను మోసం చేసి ఓట్ల కోసం వెలుగొండ ప్రాజెక్టు పూర్తయింది, జాతికి అంకితం చేస్తానన్న నువ్వు ఆయన పక్క నుండి చప్పట్లు కొట్టి ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్టు వేల కోట్ల రూపాయలు కావాలని మాట్లాడుతున్నావు అంటే ప్రజల్ని ఇంకా మీరు ఇంకా మోసం చేయాలని ఉన్నారు. మా రైతులు న్యాయ మాటలు వినే పరిస్థితి ఈ ప్రాంతంలో లేదు. డెఫినెట్ గా వెలుగొండ ప్రాజెక్టు టెంకాయ కొట్టిన రోజున ఆ రోజు నేను ఉన్నాను. 1996లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అదే వేదిక మీద నేను ఉన్నాను టెంకాయ కొట్టే రోజున. ఈ రోజు చెప్తా ఉన్నాను, మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చి దాన్ని ప్రారంభిస్తాడని చెప్పేసి నేను తీసుకొని వస్తూ పశ్చిమ ప్రాంతం, వెనుకబడిన ప్రాంతం, ఇక్కడ జిల్లా కేంద్రం ఉండాలని చెప్పేసి మార్కాపురం జిల్లాను కూడా ప్రకటించినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. త్వరలోనే మార్కాపురం జిల్లాని ఏర్పాటు చేయబోతున్నామని చెప్పేసి మీ అందరి దృష్టికి నేను తీసుకొని వస్తూ, మన బిడ్డలందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వారికి ఉద్యోగాలు కావాలి, మన గ్రామాలు ఇంకా ఉన్నాయి, వాటికి రోడ్లు ఉండాలి, మౌలిక సదుపాయాలు కావాలి, రైతాంగం ఉంది, ఆదుకోవాలి. వాటి మీదనే నేను ఎక్కువ దృష్టి పెట్టి రాజకీయాలు ఎక్కువ మాట్లాడటం లేదు. ఖచ్చితంగా మీ అందరికీ నేను 4 సంవత్సరాలు మీ ఇళ్ళ బడి తిరిగా, మీకు మాటలు ఇచ్చాను. కేవలం ఓడిపోయినప్పటికీ నేను ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలనే గ్రామాలలో తిరుగుతున్నాను తప్ప స్వార్థం కోసం నేను తిరగటం లేదు. డెఫినెట్ గా ఎవరైతే పార్టీలో కష్టపడినట్టు ప్రతి కార్యకర్త సంతోషంగా ఉండాలనేదే నా ముఖ్యమైనటువంటి ధ్యేయం అని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, మరి మీరు ఇచ్చినటువంటి అవకాశం మరి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా.